అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. విజయ సంకల్ప యాత్రకు ఎవరెవరు చీఫ్ గెస్ట్లు వస్తారు? జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే హర్నో వచ్చింది. ఈ రోజు రేపు ఎవరు వస్తారు, రేపు ముఖ్యంగా సభ ఏ రోజు ఉంటా అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నాడు. సార్ చెప్పండి, ముఖ్యంగా విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది, 3వ రోజులో నిజామాబాద్లో పూర్తవుతుంది. అసలు ఈ చీఫ్ గెస్ట్లు ఎవరెవరు వస్తారు? నిన్న ఉదయం కమర్పల్లి గండి హనుమాన్ దగ్గర నుంచి ఈ ఇందూరు జిల్లాలో ఈ విజయ సంకల్ప యాత్ర అనేది ప్రారంభమైంది. నిన్న కమర్పల్లి కానీ, మోర్తాడు కానీ, అలాగే భీమ్గల్లో కానీ పెద్ద ఎత్తున రైతాంగం కానీ, మహిళలు కానీ స్వాగతం చెప్పడం జరిగింది. దాని తర్వాత రూరల్ నియోజకవర్గంలో పెద్దవాళ్ళగూడ దగ్గర చాలా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడం, దర్పెల్లో నా భూతో నా భవిష్యత్ అనే బహిరంగ సభ జరగడం, దాంతోపాటు రామడుకు కానీ అలాగే కొరుటిపల్లి ప్రాంతంలో కానీ స్వాగతాలు, మహిళలు, రైతులు అందరూ కూడా అసలు మా ప్రోగ్రాంలో లేని షెడ్యూల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కావడం, సాయంత్రం కలిగోట్లో 3-4 గంటల మంది 3-4 గంటలకు వెయిట్ చేస్తూ 4 గంటల వరకు కూడా వెయిట్ చేసి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పి బహిరంగ సభ చేయడం జరిగింది. ఆ రెండు తర్వాత ఆర్మూర్లో నిన్న రాత్రి మంచి బహిరంగ సభ జరిగింది. నిన్నటి కార్యక్రమం అయిపోయింది. ఈరోజు ఇప్పుడే ఈటల రాజేందర్ గారు వస్తున్నారు. ఈటల రాజేందర్ గారు ఇవాళ చీఫ్ గెస్ట్గా ఉంటున్నారు. వారు నందిపేట ప్రాంతానికి చేరుకుంటారు. నందిపేట ప్రాంతం నుంచి ఆ కార్యక్రమం ఉంటుంది. ఈటల రాజేందర్ వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు వారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంటారు. సాయంత్రం 3 గంటలకు నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ ఇందూరు జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాలు, మహిళలు, రైతులు, విద్యార్థులు, యువకులు, అలాగే కార్మికులు, కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం ఏంటి? విజయ సంకల్పం, భారతీయులందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మంచిగా ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా అన్ని రంగాలు ప్రభుత్వాలు ఇచ్చే ఫలాలు అందాలని చెప్పి, భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఫలాలు అందాలని చెప్పి ఏదైతే విజయ సంకల్పం చేసుకుందో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశ ప్రజలకు చేస్తున్న పని, అలాగే ఈ ప్రాంతంలో ఏదైతే జరుగుతున్న గతంలో టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఈ ప్రాంత రైతాంగాన్ని, ఈ ప్రాంత ప్రజలు ఏ రకంగా మోసం చేస్తున్నారని చెప్పి చెప్పడమే విజయ సంకల్ప యాత్ర. దాంతోపాటు 3వసారి మోడీ, మరోసారి మోడీ, ఈసారి 400 సీట్లనే నినాదాన్ని, ప్రజల హృదయాల్లో ఉన్నదాన్ని, ఆ స్పందనను మరొక్కసారి అందరికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, విజయ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం అంత్యోదయ చివరి వరకు కూడా కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాలి. అదేవిధంగా ఈసారి మోడీ, మరోసారి మోడీ, 400తో మోడీ అనే నినాదంతో మరోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో విజయ సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నామని చెప్పి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.